కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్ ఇది గమనించండి. ఈరోజా రేపో ఈరోజు కవితక్క పోతా ఉంది. తర్వాత 26వ తారీఖు డల్లాస్కు కేటీఆర్ పోతా ఉన్నాడు. సో కేసీఆర్ కూడా పోయే అవకాశం ఉందంటా ఉన్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ బల్క సుమన్ లాంటి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోవడం జరిగింది అమెరికాకు. దాంతోపాటు ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు అందరూ కూడా ఈరోజు అమెరికాకు పోతున్నారట. అందరూ పోతున్నారు, రాసి పెట్టుకోండి. వీళ్ళందరూ అక్కడ ఏం చేయబోతున్నారు, అమెరికాకి ఎందుకు పోతా ఉన్నారు, ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? అమెరికా పర్యటన వెనుక బీఆర్ఎస్ కట్టకట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్, కవిత, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కట్టకట్టుకొని అమెరికా వెళ్ళడం వెనకాల అసలు కారణం ఏంటి? 30వ తారీఖు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అమెరికా వేడుకలు అంటా ఉన్నారు, కానీ దానికి ముందే పోతా ఉన్నారంటే చాలా పెద్ద కారణాలనే. దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కరు కూడా మీకు వస్తాయి, ఏం పర్లేదు. సో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసగా అమెరికా పర్యటనకు వెళ్తుండడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. ఈ నెలలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు అమెరికాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అమెరికాకు వెళ్తారని ప్రచారం జరిగినా దానిపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఆధిపత్య పోరు, అసంతృప్తి రగులుతుందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ కుటుంబ సభ్యులు వేర్వేరుగా విదేశీ పర్యటనకు వెళ్తుండడం ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. సో ఇక్కడ కవిత అమెరికా పర్యటన వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక సీరియస్ డెసిషన్ తీసుకోబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో కేటీఆర్ వెళ్తున్నాడు. సో కేసీఆర్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ ఏం జరుగుతుందో దాని తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఇదే చాలా స్పష్టంగా కనబడుతోంది. నార్త్ కరోలినాకు కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. తన కుమారుడి స్నాతకోత్సవంలో భాగంగా ఆమె అమెరికాలోని నార్త్ కరోలినాకు వెళ్తున్నట్టు సమాచారం. ఇందుకోసం కవిత సిబిఐ కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని అక్కడికి వెళ్తున్నట్టు తెలిసింది. సిబిఐ షరతుల నేపథ్యంలో ఆమె తిరిగి ఈ నెల 22న హైదరాబాద్కు రానున్నారు. కేటీఆర్, కేసీఆర్ మాత్రం ఆ కార్యక్రమానికి హాజరు కావాలని సమాచారం. డల్లాస్కు కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తర్వాత 26న కేటీఆర్ అమెరికాకు వెళ్ళున్నారు. డల్లాస్లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి ఆయన వచ్చే నెల 4న హైదరాబాద్కు రానున్నారు. ఇప్పటికే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గత నెల 27న ఎల్కత్తులో నిర్వహించారు. అదే ఊపులో ఉన్నటువంటి గులాబీ పార్టీ నాయకులు ఇతర దేశాలను పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదంతా ఉత్తమం ముచ్చట. ఇది బయటికి కనబడేటువంటి వీళ్ళు తెర ముందు చూపించేటువంటి ఒక అభూత కల్పన అవుతున్నాయో దాని వెనకాల భారీ కుట్ర ఉంటుంది. ఇది మొదటి నుంచి కూడా గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు చేసేటువంటి ఏదైతే బయట కనిపించేటువంటి పిక్చర్ ఒకటైతే వెనకాల జరిగేటువంటి పిక్చరు చాలా దారుణంగా ఘోరంగా ఉంటుంది. అది ఎవరు కూడా గమనించరు. కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ అంటూ చూస్తాను. మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబం అమెరికా పర్యటనలో పోతున్నారు. దాని వెనకాల అసలు రీజన్ ఏంటి అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కాళేశ్వరం అభివృద్ధికి 200 కోట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తాను. తుమ్ములూరులో డబుల్ సేల్ దందా, టేక్ ప్లాంటేషన్ పేరిట దశాబ్దాల క్రితమే వెంచర్లు, లేఅవుట్ అనుమతులు తీసుకోకుండా అమ్మకాలు, ధరణితో మళ్లీ 1800 ప్లాట్లకు పాస్బుక్స్, మరోసారి వాటిని విక్రయిస్తున్న పాత యజమానులు, అక్రమాలకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు అంటూ చూస్తా ఉన్నాం. సో తిలకించి తరించి యాదాద్రి శిల్పకళకు ముగ్ధులైన ముద్దుగుమ్మలు, పోచంపల్లి చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ అంటూ చూస్తాను. సో మగ్గాన్ని నేస్తున్నటువంటి సుందరిమణులు. కుక్కలా పరిగెత్తుకొచ్చిన పాక్, ఆపరేషన్ సింధులో భారత్ విజయం, ఓడిపోయిన వాస్తవాన్ని పాక్ దాచలేకపోయింది, ప్రతి విషయంలో క్రెడిట్ కొట్టేయడం ట్రంప్కు అలవాటే, పెంటగాన్ మాజీ ఆఫీసర్ మైకల్ రూబిన్ అంటూ చూస్తా ఉన్నాం. ఓకే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్